సూర్యాపేట జిల్లా మోతే బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అండ్ బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బొల్లం మల్లయ్య యాదవ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల్లో ఆచరించాల్సిన వ్యూహంపై పార్టీ కార్యకర్తలకు మల్లయ్య యాదవ్ దిశానిర్దేశం చేశారు. అరచేతుల్లో వైకుంఠం చూపించి నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కి ఈరోజు మొండి చేయి చూపించిన కాంగ్రెస్కి మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని కర్రుగాచి వాత పెట్టేటట్టు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాల క్రితం ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అడ్డగోలుగా కేసీఆర్ కంటే ఇంకొకటి అదనంగా ఇస్తున్నారనే ఒక నమ్మకాన్ని కలిగించి అపోహలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి మళ్ళొక్కసారి స్థానిక సంస్థలలో ఓటేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టయితుంది, మోసగానికి మళ్ళొక్కసారి ప్రోత్సాహం ఇచ్చినట్టయితుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికం అన్ని వర్గాల వాళ్ళు అప్రమత్తమై ఇటువంటి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వారికి కర్రు కాచి వాత పెట్టాలనంటే, ఇచ్చిన హామీలు నెరవేరాలంటే తప్పించుకునే ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్ని ముక్కు పిండి మెడలు వంచి వసూలు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనం ఈరోజు కొట్లాడాల్సిన అవసరం ఉంది.